వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. ఫ్రెండ్స్, కైనమాటిక్స్లో ఇవాళ మన టాపిక్ ఏంటంటే వెలాసిటీ టైమ్ గ్రాఫ్స్. ఓకే, సరే, వెలాసిటీ టైమ్ గ్రాఫ్స్ గురించి మనం ఆల్రెడీ పొజిషన్ టైమ్ గ్రాఫ్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో సేమ్ అదే తరహాలో మనం వెలాసిటీ టైమ్ గ్రాఫ్ చూస్తే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే వెలాసిటీ యాజ్ డిపెండెంట్ వేరియబుల్, టైమ్ యాజ్ ఇండిపెండెంట్ వేరియబుల్గా తీసుకుని ఒక గ్రాఫ్ డ్రా చేస్తాం అనమాట. అంటే వెలాసిటీ టైంకి మధ్య రిలేషన్, టైంలో మార్పు వచ్చినప్పుడు వెలాసిటీలో మార్పు వస్తున్నప్పుడు లేదా వెలాసిటీలో మార్పు రానప్పుడు పార్టికల్ యొక్క పొజిషన్స్ ఎలా ఉంటాయనేది కూడా మనం ఇక్కడ చూస్తాం. సపోజ్ పార్టికల్ ఎట్ రెస్ట్ అంటున్నాడు, అంటే పార్టికల్ రెస్ట్లో ఉంది. పార్టికల్ రెస్ట్లో ఉందంటే వెలాసిటీ జీరోయే కదా. సో దాని గ్రాఫ్ ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుందన్నమాట. సో ప్రతి టైం ఇంటర్వెల్ దగ్గర ఎక్స్ యాక్సిస్కి టచ్ అయ్యే ఉంటుంది లైన్. ఎందుకని? ద పార్టికల్ ఈజ్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అంటే దాని అర్థం ఏంటి అంటే ద పార్టికల్ ఈజ్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అంటే వెలాసిటీ అనేది జీరో. దిస్ ఈజ్ వెలాసిటీ యాక్సిస్. వెలాసిటీ అంతే జీరోలోనే ఉంది. ఏ టైంలో చూసినా వెలాసిటీ ఈజ్ జీరో బికాస్ ద పార్టికల్ ఈజ్ ఎట్ రెస్ట్. అవునా కదా? సో యాజ్ v ఈక్వల్ టు జీరో ద గ్రాఫ్ ఈజ్ ఎ స్ట్రైట్ లైన్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్కి అలాంగ్గా ఒక స్ట్రైట్ లైనే పార్టికల్ ఈజ్ ఎట్ రెస్ట్ అనమాట ఇన్ టర్మ్స్ ఆఫ్ వెలాసిటీ టైమ్ గ్రాఫ్లో. అర్థమైందా? దెర్ ఈజ్ నో చేంజ్ అనమాట. సో వెలాసిటీ ఈజ్ జీరో. ఓకేనా? తర్వాత పార్టికల్ విత్ యూనిఫామ్ వెలాసిటీ ద ఈక్వేషన్ ఇన్ మోషన్ ఈజ్ v ఈక్వల్ టు కాన్స్టెంట్. యూనిఫామ్ వెలాసిటీ అంటే ఏంటి? వెలాసిటీ ఉంది, కాకపోతే ఈ యూనిఫామ్గా ఉంది, అంటే ఎక్కడ మారట్లా. అంటే స్టార్టింగ్లో ఎంత ఉందో ఎండింగ్లో కూడా అంతే ఉంది, మిడిల్లో కూడా అంతే ఉంది, ప్రతి టైం ఇంటర్వెల్ దగ్గర అంతే ఉంది. చూడండి, టైం దగ్గర వెలాసిటీ ఈజ్ కాన్స్టెంట్. స్టార్టింగ్ at t ఈజ్ ఈక్వల్ టు జీరో దగ్గర u అనే వెలాసిటీ ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఇనీషియల్ వెలాసిటీ. అవునా కదా? ప్రతి టైం ఇంటర్వెల్ దగ్గర అదే వెలాసిటీ కంటిన్యూ అయిందనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ యూనిఫామ్ వెలాసిటీ. సో వెలాసిటీ ఈస్ కాన్స్టెంట్ విచ్ ఈస్ నథింగ్ బట్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. వెలాసిటీ జీరో అంటే ఆన్ ద ఎక్స్ యాక్సిస్, ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ అయితే వెలాసిటీ ఈస్ కాన్స్టెంట్. అర్థమైందా? తర్వాత సో ఏ స్ట్రైట్ లైన్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ అనమాట యూనిఫామ్ వెలాసిటీ అంటే అర్థం. యూనిఫామ్ వెలాసిటీ అంటే గ్రాఫ్ ఎలా ఉంటుంది? ఏ స్ట్రైట్ లైన్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ అండ్ ద స్లోప్ ఈ జీరో. ఎక్స్ యాక్సిస్ యొక్క స్లోప్ జీరోయే కదా, ఇక్కడ కూడా స్లోప్ ఈ జీరో పార్టికల్ ఎట్ రెస్ట్లో ఉన్నప్పుడు. దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ వెలాసిటీ. వెలాసిటీలో చేంజ్ లేదంటే యాక్సలరేషన్ జీరోనే కదా. యాక్సలరేషన్ అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ, అవునా, విత్ రెస్పెక్ట్ టు టైం. యాక్సలరేషన్ జీరో అంటే సిన్స్ దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ వెలాసిటీ దట్ బికాస్ ఆఫ్ యూనిఫామ్ వెలాసిటీ యాక్సలరేషన్ ఈజ్ జీరో. వై ఇంటర్సెప్ట్ ఈక్వల్స్ టు ఇనీషియల్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు వై ఇంటర్సెప్ట్ అంటే ఇదే కదా. దట్ ఈస్ నథింగ్ బట్ ఇనీషియల్ వెలాసిటీ. స్టార్టింగ్ ఇనీషియల్ వెలాసిటీ అంటే ఇక్కడ కూడా ఫైనల్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు ఇనీషియల్ వెలాసిటీ బికాస్ ఇట్ ఈజ్ యూనిఫామ్ వెలాసిటీ. వెలాసిటీలో ఏ మార్పు లేదు కాబట్టి ఇనీషియల్గా ఎంత ఉందో ఫైనల్గా కూడా అంతే ఉంటుంది. కాబట్టి యూ అని మెన్షన్ చేసామన్నమాట ఇక్కడ. రైట్, దీస్ టూ ఆర్ వెరీ ఇంపార్టెంట్. నౌ లెట్ us see the third and fourth graphs. Okay friends, now let us see the third one. Particle with uniform acceleration with velocity equals to 0 at t equals to 0. చూడండి, t equal to 0 అంటే స్టార్టింగ్ పొజిషన్ ఇదే కదా. వెలాసిటీ ఈక్వల్ టు 0, వెలాసిటీ 0. ఇక్కడ పార్టికల్ విత్ యూనిఫామ్ యాక్సలరేషన్ విత్ వెలాసిటీ ఈక్వల్ టు 0, t ఈజ్ ఈక్వల్ టు 0. t ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర వెలాసిటీ 0గా ఉంది, అంటే మనం చూసినప్పుడు బాడీ రెస్ట్లో ఉంది, తర్వాత స్టార్ట్ అయింది. వెన్ వీ స్టార్ట్ అంటే మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఇట్ ఈస్ ఎట్ రెస్ట్ అండ్ ఇట్ స్టార్టెడ్ ఇమీడియట్లీ. ఎస్ నో, చూసినప్పుడు రెస్ట్లో ఉంది, తర్వాత ఫస్ట్ సెకండ్ దగ్గర ట్రావెల్ అయిందనమాట, బండి ట్రావెల్ అయింది. ఎలా ట్రావెల్ అయింది? విత్ యూనిఫామ్ యాక్సలరేషన్. పార్టికల్ అనేది యూనిఫామ్ యాక్సలరేషన్. ఏంటంటే అసలు యూనిఫామ్ యాక్సలరేషన్ అంటే ఏంటి? వీ నో దట్ చేంజ్ ఇన్ వెలాసిటీ ఈజ్ నథింగ్ బట్ యాక్సలరేషన్. అవునా? వెలాసిటీలో వచ్చేటటువంటి వేగం ఏదైతే ఉందో అది యూనిఫామ్గా ఉందన్నమాట. అంటే ప్రతి సెకండ్కి వెలాసిటీ చేంజ్ వస్తూనే ఉంది. ఫస్ట్ సెకండ్లో ఎంత వెలాసిటీ చేంజ్ వచ్చిందో సెకండ్ సెకండ్లో కూడా అంతే వెలాసిటీ చేంజ్ వచ్చిందనమాట. అంతే వెలాసిటీ చేంజ్ వచ్చింది తర్వాత సెకండ్లో కూడా. అలా ప్రతి సెకండ్కి అంతే వెలాసిటీ చేంజ్ వస్తూనే ఉంది. దట్ ఈస్ నథింగ్ బట్ యూనిఫామ్ వెలాసిటీ అండ్ ద గ్రాఫ్ విల్ బీ ఇన్ లీనియర్ మోడ్. ఇలా లీనియర్గా ఉంటుందన్నమాట. అంటే ఇలా ఇక్కడ ఎంత చేంజ్ వచ్చిందో దిస్ ఇస్ dv/dt. ఇక్కడ కూడా అంతే, సెకండ్లో కూడా dv/dt. ప్రతి సెకండ్ దగ్గర అంతే చేంజ్ ఉంటుందన్నమాట. రైట్, అలా పాయింట్స్ పెట్టుకుంటూ వెళ్తే ఒక గ్రాఫ్ గీయచ్చు. అంటే dv/dt ఈజ్ ఏంటంటే ప్రతి పాయింట్ దగ్గర ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ అంతే ఉంది చేంజ్ ఇన్ వెలాసిటీ, ఇక్కడ అంతే ఉంది చేంజ్ ఇన్ వెలాసిటీ, ఇక్కడ అంతే ఉంది చేంజ్ ఇన్ వెలాసిటీ. అది యూనిఫామ్ యాక్సలరేషన్ అంటే. కాబట్టి t ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర వెలాసిటీ 0 కదా, మనకు ఆల్రెడీ తెలుసు. వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ at, v ఈక్వల్ టు u ప్లస్ at. ఇనీషియల్ వెలాసిటీ ఈజ్ నథింగ్ బట్ 0 బికాస్ వెలాసిటీ ఈక్వల్ టు 0 at ఈక్వల్ టు 0 అన్నాం కదా. కాబట్టి ఈక్వేషన్ ఏమవుతుంది? u వాల్యూ 0 కాబట్టి v ఈక్వల్ టు at అవుతుంది. సింపుల్గా దీనికి డెరివేటివ్ అప్లై చేసాం అనుకోండి, dv ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ dt, dv/dt ఈక్వల్స్ టు a. ఈ విధంగా కూడా చెప్పొచ్చు కదా. రైట్, so what is the comment there? A straight line with positive slope. This is a straight line which is having a positive slope. Yes or no? Increasing కాబట్టి పాజిటివ్ స్లోప్ ఉంది dv/dt. అంటే d డివైడ్ బై ఇదే కదా పాజిటివ్ స్లోప్ అంటే. సో పాజిటివ్ వాల్యూ డివైడెడ్ బై పాజిటివ్ వాల్యూ గివ్స్ పాజిటివ్ వాల్యూ. సో దిస్ ఇస్ అ పాజిటివ్ స్లోప్. తర్వాత
స్లోప్ ఇక్కడ మనకి వెలాసిటీకి టైంకి మనం గ్రాఫ్ గీస్తున్నాము కాబట్టి వచ్చేటటువంటి స్లోప్ ఏం చెప్తుంది మనకి, యాక్సలరేషన్ గురించి చెప్తుంది, రైట్ ఆర్ నాట్. దీని యొక్క స్లోప్ వెలాసిటీ టైం గ్రాఫ్ మనం గీసినప్పుడు ఆ గ్రాఫ్ యొక్క స్లోప్ ఏం చెప్తుందంటే యాక్సలరేషన్ చెప్తుంది, అండ్ ఇట్ ఇస్ ఎ కాన్స్టెంట్ వన్, రైట్. ఓకేనా. నెక్స్ట్ వన్, see fourth one, particle with uniform acceleration with velocity equals to u at t equals to 0, the equation of v equals to u plus at అంటున్నాం. ఇది ఆల్రెడీ తెలుసు, v is equal to u plus at అని. ఇక్కడ ఈ కేసులో ఇనీషియల్గా వెలాసిటీ 0 ఉంది, ఇక్కడ ఇనీషియల్గా కొంత వెలాసిటీ ఉంది, మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఆల్రెడీ బాడీ ట్రావెలింగ్లోనే ఉంది. అలాంటప్పుడు మళ్ళీ పార్టికల్ విత్ యూనిఫామ్ యాక్సలరేషన్ అంటే స్టార్టింగ్ బాడీ రెస్ట్లో ఉన్నప్పుడు కేసు ఈ విధంగా ఉంటుంది, ఇప్పుడు బాడీ రెస్ట్లో లేదు, స్టార్టింగే కొంత మనం చూస్తున్నప్పుడే అది ఆల్రెడీ ట్రావెలింగ్లో ఉంది. అలాంటప్పుడు v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ 80 అనమాట. ఇనీషియల్ వెలాసిటీ దానికి ఉంది కాబట్టి కొంత ఇనీషియల్ వెలాసిటీతో అది ట్రావెల్ అవుతుంది అనమాట, లైక్ దిస్. సో ఏ స్ట్రైట్ లైన్ విత్ పాజిటివ్ స్లోప్, ఇంటర్సెప్ట్ ఆన్ y యాక్సిస్ ఈక్వల్స్ టు u. ఇనీషియల్ వెలాసిటీ ఎక్కడ ఉంటుంది, ఇంటర్సెప్ట్ ఆన్ ద y యాక్సిస్ బికమ్స్ u. దిస్ ఇస్ ద ఇనీషియల్ వెలాసిటీ అనమాట. అంటే y యాక్సిస్ యొక్క ఇంటర్సెప్ట్ ఏం చెప్తుంది, ఇనీషియల్ వెలాసిటీ గురించి చెప్తుంది. అండ్ స్లోప్ గివ్స్ యాక్సలరేషన్, దిస్ ఇస్ కాన్స్టెంట్. స్లోప్, దీని యొక్క స్లోప్ ఎంత అవుతుంది అంటే దీన్ని ఇంకా ఎక్స్టెండ్ చేసామనుకోండి ఇలాగా ఎక్కడో 0కి టచ్ అవుతుంది అనమాట, రైట్. ఎక్కడో 0 టచ్ అవుతుంది. కానీ మనం చూసినేమో t ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ చూసాం, ఇక్కడ బాడీ రెస్ట్లో ఉంది, ఇక్కడ స్టార్ట్ అయ్యి కానీ మనం ఎక్కడే అబ్జర్వ్ చేసాము, t ఈజ్ ఈక్వల్ ఈ పాయింట్ దగ్గర నుంచి అబ్జర్వ్ చేసాం. ఈ పాయింట్ దగ్గర ఆల్రెడీ బాడీ కొంత వెలాసిటీ ఎక్వైర్ చేసింది కదా, దట్ ఈజ్ నథింగ్ బట్ u. అర్థమైందా. సో స్లోప్ ఈక్వల్ టు యాక్సలరేషన్ ఈజ్ కాన్స్టెంట్, రైట్. సో ఈ విధంగా అనాలిసిస్ చేస్తాం అనమాట 2 గ్రాఫ్స్ని. లెట్ us see the 5th and 6th graphs. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద 5th one, పార్టికల్ విత్ యూనిఫామ్ రిటార్డేషన్. సి రిటార్డేషన్ అంటే మనకి తెలుసు నెగిటివ్ యాక్సలరేషన్ అని, అంటే వేగంలో వచ్చినటువంటి మార్పు ఎలా ఉంది, తగ్గిపోతుంది. అంటే రిటార్డేషన్ అంటే యాక్సలరేటర్ని ముందుకు అంటూ ఉంటాం, తెలుసు కదా. యూనిఫామ్గా ఉందన్నమాట అది. విత్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు యూ అట్ t ఈక్వల్ టు 0. వెలాసిటీ ఈక్వల్ టు యూ అట్ t ఈక్వల్ టు 0 అంటే మనం ఎప్పుడైతే అబ్జర్వ్ చేసామో అది సర్టెన్ వెలాసిటీ ఎక్వైర్ అయ్యే ఉంది ఆల్రెడీ. కాబట్టి t ఈజ్ ఈక్వల్ టు 0 దెర్ ఈజ్ అ వెలాసిటీ ఫర్ ద బాడీ. మనం చూసినప్పుడు కొంత వెలాసిటీతో ఉంది, ఆ వెలాసిటీ యూనిఫామ్గా తగ్గిపోతుంది అనమాట. అర్థమైందా. తగ్గిపోవడం అంటే రిటార్డేషన్, పెరగడం అంటే యాక్సలరేషన్, తెలుసు కదా. ఏ స్ట్రైట్ లైన్ విత్ నెగిటివ్ స్లోప్, హియర్ స్లోప్ విల్ బి నెగిటివ్ అనమాట. నెగిటివ్ స్లోప్ అంటే అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 2 పాయింట్స్ తీసుకున్నాం అనుకోండి, ఇలా ఉంటుంది. స్లోప్ ఇలాగే కదా క్యాలిక్యులేట్ చేస్తాం. సో చేంజ్ ఇన్ y బై చేంజ్ ఇన్ x, సో నెగిటివ్ ఉంటుంది అనమాట, డౌన్వర్డ్ డైరెక్షన్ కాబట్టి నెగిటివ్ స్లోప్. ఈ స్లోప్ ఏమి ఇస్తుంది, మళ్ళీ మన వెలాసిటీకి టైంకి మాత్రమే గ్రాఫ్లో చెప్తున్నాం. దీని యొక్క స్లోప్ యాక్సలరేషన్ గురించి చెప్పాలి. సిన్స్ ఇట్ ఈస్ గోయింగ్ డౌన్వర్డ్స్, నెగిటివ్ యాక్సలరేషన్ కమ్స్ కాబట్టి రిటార్డేషన్ విచ్ ఈస్ కాన్స్టెంట్. అర్థమైందా. తర్వాత ద ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఈజ్ v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ 80 వేర్ a ఈజ్ నెగిటివ్ హియర్. వేర్ a నెగిటివ్ కాబట్టి ఇక్కడ మనం ఎలా రాసుకోవచ్చు అంటే v ఈజ్ ఈక్వల్ టు u మైనస్ 80 అని రాసుకోవచ్చు, బికాస్ వేర్ a ఈజ్ నెగిటివ్ కదా. నెక్స్ట్ పార్టికల్ ప్రొజెక్టెడ్ వర్టికల్లీ అప్వర్డ్స్, ద ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఈజ్ v ఈజ్ ఈక్వల్ టు u మైనస్ gt. ఇది మీరు ఏం చేస్తారంటే, నేను వర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీ గురించి తర్వాత డిస్కస్ చేస్తాను, అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఫస్ట్ వర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీ యొక్క గ్రాఫ్ ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. హియర్ దీన్ని O దగ్గర నుంచి A వరకు దీన్ని టైమ్ ఆఫ్ అసెంట్ అంటారు, A నుంచి B వరకు దీన్ని టైమ్ ఆఫ్ డిసెంట్ అంటారు, O నుంచి B వరకు టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటారనమాట. అంటే అది ఎంతవరకు ఎంత టైము ప్రయాణించింది అనే దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. సో జస్ట్ రిమెంబర్ దిస్, వన్స్ ఐ టీచ్ వర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీ ఐ విల్ బి డిస్కసింగ్ మచ్ మోర్ అబౌట్ దిస్ పర్టికులర్ కాన్సెప్ట్, రైట్. ఇక్కడ నెట్ డిస్ప్లేస్మెంట్ అనేది 0 అని, టైమ్ ఆఫ్ అసెంట్ వాల్యూ u బై g, టైమ్ ఆఫ్ డిసెంట్ వాల్యూ u బై g, టైమ్ ఆఫ్ ఫ్లైట్ వాల్యూ 2u బై g, ఎందుకంటే ఈ రెండింటిని యాడ్ చేస్తాం అప్పుడు. సో జస్ట్ ఇవి గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతానికి వర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీ కేసు గురించి చెప్పినప్పుడు ఇది అసలు ఎట్లా వచ్చింది అనేది మనం డిస్కస్ చేద్దాం, రైట్. సో ఇక్కడ -g అనమాట. ఇక్కడ -g అంటే ఏమో అర్థం అనుకోకండి, g అన్న యాక్సలరేషన్ అనమాట. ఇక్కడ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఏ అని రాసుకోవచ్చు, కానీ బికాజ్ భూమి మీదకి కింద పడిపోతుంది కాబట్టి అక్కడ మన యాక్సలరేషన్ g అని చెప్పుకుంటాం, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అని చెప్పుకుంటాం అనమాట, రైట్. అండ్ ద స్లోప్ ఈజ్ డిక్రీజింగ్ కాబట్టి రిటార్డేషన్ కాబట్టి ఇక్కడ మనం మైనస్ పెట్టుకున్నాం, నెగిటివ్ యాక్సలరేషన్, రైట్. ప్లీజ్ నోట్ దిస్ గ్రాఫ్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్, రైట్ నానా. లెట్ us meet in the next lecture. Thank you.